ఈరోజు ఈవెంట్స్ కార్యక్రమం మళ్ళీ విజయవాడ మండలానికి రావడం కార్యకర్తలని ప్రజలని అదేవిధంగా అధికారులందరికీ మరి ఈరోజు జరిగే ఈ కార్యక్రమము ప్రజా సమస్యలు, ఈ ఊళ్ళో సమస్యలు, వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలు ఏదైనా ఉన్నా కూడా దయచేసి అన్ని నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా అధికారులతో మాట్లాడి అవన్నీ కూడా చేపించడానికి ప్రభుత్వం తరఫు నుంచి, మా తరఫు నుంచి అన్ని విధాలుగా మీకు అందుబాటులో ఉండి మిమ్మల్ని కలిసి పనులు చేయడానికి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగిందని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు విజయవాడ మండలము మీ అందరూ కూడా తెలుసు, రైతులు ఎక్కువ, సమస్యలు ఎక్కువ. అదేవిధంగా సమస్యలు ఎన్నున్నా ఏదున్నా కూడా చాలా వరకు నా వరకు రాకుండా మండలంలోనే మీరు అన్ని మాట్లాడుకొని చేసుకోవడం జరుగుతుంది. కానీ ఇంకా ఏదైనా నా దృష్టికి తీసుకురావాల్సినవి ఏమైనా ఉన్నా కూడా దయచేసి నా దృష్టికి తీసుకురండి. మరి ఈ ప్రత్యేకంగా ఉయ్యలవాడ మండలంలో కూడా గతంలో కూడా మనం చూసినాము. మనకి ఇక్కడ రోడ్లు కానీ, అదేవిధంగా ఇక్కడ మీరు మన అసెంబ్లీలో చూసారో లేదో నాకు తెలీదు, మనం అసెంబ్లీలో కూడా ఏ విధంగా రైతు సమస్యల గురించి మాట్లాడినామో మనకి ఇంకా ఏవైతే ఈ లిఫ్ట్ ఎత్తుపోతుల కావాలో మనం ఉయ్యలవాడ నుంచి కుందూరు నుంచి కేసీకి అడిగినాము. అదేవిధంగా ఉయ్యలవాడ మండలంలో ఇంకా కావాల్సినవి ఏమైనా ఉన్నా కూడా పెండింగ్ రోడ్లు కానీ, ముఖ్యంగా మీకు నేను మొన్న మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో, మన ఎంపీ శబరి గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ రైల్వే స్టేషన్ దాని గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. తొందరలోనే ఢిల్లీకి వెళ్ళి ఈ రైల్వే స్టేషన్ ఏదైతే మన మాయలు గురించో అడిగేది కూడా దాన్ని కూడా పర్సూ చేస్తున్నామని చెప్పి మరొకసారి మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ఇంకా మండలానికి రైతులకు సంబంధించి, ప్రజలకు సంబంధించి ఇంకా ఏమన్నా మీ గ్రామంలో ఉన్న సమస్యలు నా దృష్టికి తీసుకురావాల్సిందిగా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమము ఈరోజు మీరు చెప్పే ప్రతి ఒక్క సమస్య, మీరు ఇచ్చే ప్రతి ఒక్క అర్జీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి వరకు పోతుంది. ఇది కేవలం నాతోనే ఆగిపోదు. మరి మీది నా చేతికి ఇచ్చిన కాగితం, ఆ కాగితాలన్నీ కూడా ఈ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి, ముఖ్యమంత్రి గారు ఆయన పలానా రోజు పలానా మండలంలో, ఉయ్యలవాడ మండలంలో భూమా అఖిలప్రియ ఈ విధంగా ప్రోగ్రాం పెట్టింది. ఆ ప్రోగ్రాంలో ఒక 100 మంది అర్జీలు ఇచ్చినారు. ఆ 100 మందిలో పలానా ఎల్లన్న, సుబ్బన్న ఈ వ్యక్తులు ఈ సమస్య చెప్పినారనేది కూడా ఆయన దృష్టిలో ఉంటుందని మీకు తెలియజేసుకుంటూ, దయచేసి దీన్ని ఉపయోగించుకోవాలని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఒక్కొక్కరు దయచేసి అందరూ ఒకేసారి రాకుండా ఒక్కొక్కరు, నేను ఇక్కడే ఉంటామో అధికారులు కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి ఒక్కొక్కరు వచ్చి మీ అర్జీ ఇవ్వండి. దానికి తగినట్టుగానే నేను అధికారులకు చెప్పి పనులు చేయించడం జరుగుతుంది. మళ్ళీ రానీకి పెట్టిస్తారా పెన్షన్? తీసి అది కూడా పెట్టినారు సార్. బిల్డింగ్ కావాలా? స్థలం ఉందా నీకు? హౌసింగ్ అది డీటెయిల్స్ ఇప్పుడే తీసుకొని వెంటనే పెట్టించి కాంటాక్ట్ ఇదే పెద్దనా మేడం? ఇదవనికి ఇద్దరికా? నీకు ఉందా? కొడుకు కూడా చూసుకోండి. ఇద్దరు కలిసి ఇంట్లో ఉండరా? కట్టుకోండి, మంచిగా కట్టుకోండి. తీసుకొని నాకు మళ్ళీ కాగితాలు ఏమన్నా
35 years ఇంకా 1 మైల్ వైఎస్ఆర్లో 50 ఏళ్ళు మంచిదే కదా 35 ఇస్తే పెన్షన్లు వస్తాయి ఈ సంవత్సరము తొందరలో వస్తుంది కొద్దిగా ఓపిక పట్టు చాలా ముఖ్యమని చెప్పి రాస్తున్నాను తప్పకుండా పెన్షన్ చూపిస్తాను ఓపిక పట్టు తప్పకుండా పెట్టు సరేనా ఏడు ఓకేనా పాపం చెప్పి పెన్షన్ పెట్టిస్తారు ఇప్పుడు ఆ పిల్లలు పెట్టిస్తారు అంతే చదువుతున్నావా ఏమైనా ఉద్యోగం చేస్తావా నువ్వు పని చేయి రేపు ఇంటికి వచ్చినా ఏదైనా పని పెట్టిస్తాను కుట్టు మిషన్తో లేకపోతే ఏదైనా పెట్టిస్తాను ఇంకా నీకు నీ ఊళ్ళోనే పెట్టిస్తా మండలంలోనే పెట్టిస్తాను ఏడు వద్దు నేను పెట్టిస్తా పెన్షన్ సరేనా కొద్దిగా ఓపిక ఏమన్నా 60 ఉన్నాయా కరెంట్ ఫోన్ లేదా ఎలక్ట్రికల్ ఏమి కదా ఎందుకు మీరు ఎండిఓలు వేయించచ్చు కదా ఇయర్వాడలో పోలు లైట్ మీరు వేపిస్తారు కదా పోలు మీకు వేయాలి కదా బతుకోలు పెట్టించుకుంటారు దగ్గరుండి ఆయనకి పెట్టించండి నోట్ చేసుకో నెంబర్ నోట్ చేసుకొని నాకు మళ్ళీ వారంలో వాళ్ళు పోలు పెడతారు ఇది లైట్ పెట్టిస్తారు చేసుకోండి మనల్ని కంప్లైంట్స్ చేసినప్పుడు రాదు మీరు ఎప్పటికప్పుడు ఇచ్చేసేస్తే లాస్ట్లో మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది లేకపోతే అంత బర్డెన్ అవుతుంది ఒక పోల్ ఎందుకంటే
ఇంటికి దేనికి? అది ఎండిఓ వాళ్ళు చూసుకుంటారు. పంచాయతీ పోల్ ఒకటి ఎక్కడి మిగతా వాళ్ళు చూసుకుంటారు. ఏంటంటే నువ్వు ఎంఆర్ఓ కలిసినా ఎందుకు 6 నెలలు ఇక్కడ 6 నెలలు ఎప్పుడు అవుతుంది ఫైనల్? 6 నెలలు అయింది. 3 నోటీసులు అయిపోయినాయి. నాకు 2 రోజుల్లో 3rd నోటీస్ ఇచ్చేసేయండి. నాకు ఈ మంత్ ఎన్నికలు అయిపోవాలి. ఈ నెలాఖరికల్లా అయిపోగొట్టాలి. ఈ నెలాఖరు కాకపోతే నాకు వచ్చి చెప్పు, నేను చూసుకుంటాను. ఈ నెలాఖరు వరకు ఓపిక పట్టుకోవాలి. 3 నోటీస్ ఇవ్వాలంట. ఈ నెలాఖరికి అయిపోవాలని చెప్తున్నాను. డిలే చేయకండి. ఏదైనా నెలాఖరు కాకపోతే నన్ను ఇంటికాడికి వచ్చగలను. ఏదైనా హౌసింగ్ ఇది కూడా అసలు మళ్ళీ చెప్పాలి కదా. ఏమని ఇప్పుడు ఇస్తే పోతావా? ఏం చేస్తున్నావు? మంచి ఉద్యోగాలు వస్తాయి కదా, జాయిన్ అయ్యి మంచిగా చదువుకోండి. నువ్వు ఎందుకంటే గోపాలు ఇప్పుడు ఈ డబ్బు కళాకారులకి పెన్షన్ వస్తుంది. డబ్బు కళాకారులకి పెన్షన్ వస్తుందా? రిలీజ్ చేయలేదా? అప్లికేషన్ ఇస్తారు కదా, రామని పెట్టిస్తారు. ఏం పెట్టారా? మళ్ళీ ఇప్పుడు పోతున్నాయా? కలెక్టర్తో మాట్లాడతాను. ఎంతమంది ఉంటారు? 99. ఎంతమంది పోతున్నాయి? ఎన్ని ఇల్లు పోతున్నాయి? ఎంతమంది ఇల్లు కావాలా? మొత్తం ఖర్చు రాసుకుని అన్ని సంతకాలు తీసుకుని ఆధార్ కార్డు కలెక్టర్ మాట్లాడి కలెక్టర్ చేస్తాను. నాకు కూడా 45 60 సంవత్సరాలు ఉండాలి. 60 ఉండాలి. మళ్ళీ ఓడేసి వెళ్ళి 60 ఇంకా ఏమైనా కావాలంటే అడుగు. ఇలా పట్ట అట్లా ఏదైనా కావాలి. 60 సంవత్సరాలు సంవత్సరం తొందరగానే వస్తాయన్న పెన్షన్ కొద్దిగా ఇందాక ఎస్ఏ గారు ఏదో పనున్న అబ్బాయి వచ్చారు. ఎస్ఏ వచ్చారు. నెక్స్ట్ అన్నీ తెలుసు. రామరెడ్డి మేడం ఇస్తే వాళ్ళు తక్కువ ఇస్తాం. బాగానే వచ్చారు.
కదా ఇప్పుడు చెప్తున్నాడు మీ దగ్గర పెట్టు. కొత్త పెన్షన్ ఈ సంవత్సరంలో వస్తాయమ్మా, తప్పకుండా నీకు వస్తుంది. కొద్దిగా ఓపిక పట్టు. ఏమా ఎవరు ఈయనక ఏమైంది నీకు పెన్షన్ ఏం రాసి సదరన్ సర్టిఫికేట్ ఉందా? అంటే ఏం కాలు వాళ్ళదా? షుగర్ వల్ల కాలు తీసేసారా? మామూలు పెన్షన్ వస్తుందా? కొత్త పెన్షన్ ఈ సంవత్సరం వస్తాయి. కొద్దిగా ఓపిక పట్టు. వస్తాయి తొందరగా మాట్లాడి ఏమవ్వా? నీకు కూడా పెన్షన్ రాలేదా? ఇది కాదు అర్జీ రాపించమని చెప్పండి బయట. అవన్నీ పెన్షన్ వస్తలే. ఎవరైనా సచివాలయం వాళ్ళు ఎవరు ఉంటారు? ఇంకొస్తే కూర్చోలేదు రాపిస్తాను. కూర్చోండి కూర్చో. మా అర్జీదారులకు చిన్న విజ్ఞప్తి, బయట అర్జీలు అనేది మీ యొక్క సమస్యకు సంబంధించి ఒక ప్రొఫార్మలో రాయవలసి ఉంటుంది. బయట కూర్చున్నారు వాళ్ళు రాయడానికి, అక్కడ రాపించుకుని తీసుకురండి దయచేసి. ఆగిపోయింది. కాగితం రాసుకుంటున్నావా? కాగితం రాసుకుంటాం. బయట కూర్చోడమ్మా, బయట వాళ్ళు కూర్చున్నారు రాయడానికి, అర్జీ రాయడానికి. దయచేసి రాపించుకుని రండి. బయట నిన్నే ఇక్కడ కూర్చున్నారా అమ్మా? కూర్చోండి. సునీల్ గారిని పిలుచు. సునీల్ ఇచ్చినలే పార్టీలే ఇచ్చిన ఏంది ఏం లేవు, ఏం చూసుకోకుండా ఏం పెట్టుకుని బిస్కెట్ కానీ ఏం పెట్టుకున్నా ఏం మనం చెప్పింది మనం రైట్ చేసేవాళ్ళం కదా. ఏంది బాబు ఫోన్ చేయను. కూర్చోండి. వాళ్ళు